వేలున్నాయి. అంతకు మించి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అది తీసుకొని వెళ్ళిపోయి డబ్బులు కట్టమని చెప్పారు. ఫస్ట్ 1,50,000 కడితే మేము ఆపరేషన్ చేస్తాం, లేకపోతే చేయమని చెప్పి జనరల్ వార్డులోకి పడేశారు. దాని గురించి ఇప్పుడు ఆ అబ్బాయికి హైటెక్ సిటీలో హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించిన, వాళ్ళని వీళ్ళని అడిగి అప్పు చేసి ఆ అబ్బాయికి చేయించిన. ఇప్పుడు మళ్ళీ చేయాలంటున్నారు. అందుకు ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు. చేస్తేనే డబ్బులు, లేకపోతే లేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఉన్నప్పుడు పోగొట్టుకున్నాయి. ఈ ఉన్నోని ఎలా బ్రతికించుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తారేమోనని నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం సార్. ఎవరైనా దాతలు ఉంటే నాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను సార్. ఒక కొడుకును బాగొట్టుకున్నాను, ఇంకో కొడుకు కోసం నేను పోరాడుతున్నాను సార్. మీరు ఏదైనా సహాయం చేయండి, ఎవరైనా పెద్ద మనసు చేసుకొని సహాయం చేయమని కోరుకుంటున్నాను సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడున్న కాలంలో జబ్బులకి వయసుతో సంబంధం లేకుండా పోయింది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే చిన్నపిల్లలకు కూడా రకరకాల సమస్యలు, ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు, అది జెనెటిక్ పరంగా కొన్నైతే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల మరికొంత అయితే, ఇంకొన్ని అయితే మై ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తున్నాయి. సో ఏదైతే ఏంటి, మొత్తానికి ఒక 10 మంది పిల్లవాళ్ళని మనం తీసుకున్నా కూడా కనీసం ఒక్కరైనా కూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు. అలాంటి ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతున్న ఒక పిల్లవాడిని కలుసుకోవడానికైతే వచ్చాను. పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి చాలా బాధాకరం అయితే, వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితిగా ఉంది. సో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. అయిన వాళ్ళు కూడా ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో మాకు తోచిన, మా వల్ల అయిన సహాయం మేము చేద్దామని చెప్పి మేమైతే ఆ పిల్లవాడి ఇంటికి బయలుదేరాం. సో ప్రస్తుతం నేను మెదది కొత్తగూడ పెనుబల్లి మండలంలో ఉన్న గంగదేవి పాడు అనే ఒక గ్రామంకి వచ్చాను. పెనుబల్లి నుంచి సుమారు 3-4 కిలోమీటర్ లోపలికి వస్తే కానీ ఈ గ్రామం మనకి బయట ప్రపంచానికి కనపడదు. సో ఇక్కడ నివసిస్తున్న ఒక హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పాలి. తల్లి, తండ్రి, 2 కుమారులతోని సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆనందంగా తన కళ్ళ ముందే ఎంతో హెల్దీగా, చలాకీగా తిరుగుతున్న పిల్లవాడు సడన్గా కింద పడిపోవడము, ఏంటి కాలు చేతులన్నీ పడిపోవడము. సో హాస్పిటల్ తీసుకెళ్తే అది బ్రెయిన్ క్యాన్సర్‌గా నిర్ధారించి, ఉన్నదంతా అమ్ముకొని కూడా ఆ పిల్లవాడి ప్రాణాలు, ఇంటికి వంశోద్ధారకుడిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. కానీ చివరికి దురదృష్టవశాత్తు ఆ పిల్ల